హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. అంతరిక్షంలో ఉన్నప్పుడు మహిళలకు పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు, దానికోసం ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళలకు పీరియడ్ సమయంలో ఉండే అసౌకర్యం చెప్పలేనిది. కొంతమందికి పీరియడ్ సమయంలో వచ్చే పెయిన్స్, హెవీ బ్లీడింగ్ వల్ల కనీసం రోజువారీ పనులు కూడా చేసుకోలేరు. అలాంటిది అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1963లో మొట్టమొదటిసారిగా వాలెంటీనా టెరెష్కోవా అనే మహిళ అంతరిక్ష ప్రయాణం చేశారు. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా దాదాపు 60 మంది దాకా మహిళలు ఆకాశం అనే హద్దు చెరిపేసి అంతరిక్షంలోకి పయనించారు, అక్కడ నివసించారు. కానీ మహిళా వ్యోమగాములకున్న సమస్యలలో పీరియడ్స్ ఒకటి. కొన్ని అంతరిక్ష ప్రయాణాలు రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఉంటుంది. కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు సంబంధించిన ప్రయాణాలు 6 నెలల దాకా అయినా ఉంటాయి. అంగారక గ్రహానికి సంబంధించిన అంతరిక్ష ప్రయాణం అయితే ఏకంగా 3 సంవత్సరాలైనా పట్టేస్తుంది. అంతరిక్ష ప్రయాణం అంటే శరీరంలోనే విపరీతమైన మార్పులు వస్తాయి, కానీ పీరియడ్స్ మీద మాత్రం ఆ ప్రభావం ఉండదట. అంటే మహిళలు అంతరిక్షంలో కూడా పీరియడ్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. చెత్తను డిస్పోజ్ చేయడానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కొన్ని ఏర్పాట్లుంటాయి, కానీ నెలసరి రక్తస్రావాన్ని డిస్పోజ్ చేయడానికి మాత్రం వాటిని మొదట ఏర్పాటు చేయలేదు. ఇక స్పేస్ స్టేషన్లో చిన్న వస్తువు, ఒక వైరు ముక్క పెట్టాలన్నా ప్రతి బరువు తూకం వేసి డిజైన్ చేస్తారు. అందుకే మహిళలకు నెలసరిలో అవసరమయ్యే ట్యాంపన్లు, శానిటరీ నాప్కిన్ల బరువును అంచనా వేయడం కూడా మరో సవాలు. అందుకే ప్రతి ఒక్కరి అవసరాలను ప్రత్యేకంగా అంచనా వేస్తారు. వాళ్ళ అవసరాలు, ప్రయాణ సమయం, శరీర గుణాన్ని బట్టి ఈ అంచనా ఉంటుంది. అందుకే వారి వ్యక్తిగత అవసరాలను బట్టి ఏర్పాట్లు చేస్తారు. అంతరిక్షంలో పీరియడ్స్ మహిళా వ్యోమగాములు వద్దనుకుంటున్నారు. వాటిని ఆపడానికి గర్భనిరోధక మాత్రలు వాడతారు. ప్రయాణం కోసం శిక్షణ పొందేటప్పుడు ప్రయాణంలో కూడా నెలసరి జోలికి పోరు. వాళ్ళు అంతరిక్షంలో నెలసరిని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని నిపుణులు చెబుతున్నారు. దానికోసం వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. వారాల వ్యవధిలో ఉన్న ప్రయాణాలకు గర్భనిరోధక మాత్రలు వాడితే పర్వాలేదు, కానీ నెలల కొద్దీ ప్రయాణంలో వీటి ఉపయోగం మంచిదేనా అనే సందేహం వస్తుంది. అయితే ఇలా దీర్ఘకాలంలో వాటిని వాడడం వల్ల వచ్చే ప్రభావాల్ని తెలుసుకోవడానికి ఇప్పటిదాకా ఏ పరిశోధన జరగలేదు. పరిశోధన చేయడానికి అంతరిక్షంలో ప్రయాణించిన చాలా తక్కువ మంది మహిళలు ఉండటమే దీనికి కారణం. సంవత్సరాల కొద్దీ చేసే అంతరిక్ష ప్రయాణాల్లో ఈ మాత్రల సంఖ్య కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి. ఒక ప్రయాణం పూర్తయ్యేలోపు దాదాపు కనీసం 1100 మాత్రలైనా వాడాల్సి వస్తుందట. కాబట్టి వీటి బరువు కూడా లెక్కలోకి తీసుకుంటారు. అందుకే చాలామంది చాలా ఎక్కువ రోజులు ఉపయోగపడే రివర్సిబుల్ కాంట్రాసెప్టివ్ విధానాల మీద మక్కువ చూపుతున్నారట. ఇది శ్రేయస్కరమే కాకుండా మంచి ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. శానిటరీ నాప్కిన్ల డిస్పోజల్ సమస్య ఉండదు. అసౌకర్యం అంతకన్నా ఉండదు. గర్భనిరోధక మాత్రలు వాడడం వల్ల మహిళా వ్యోమగాములకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. గురుత్వాకర్షణ శక్తి లేని ప్రదేశంలో నెలల తరబడి గడపాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళ ఎముకల సాంద్రత దెబ్బతింటుంది. మహిళల్లోనే కాకుండా పురుషుల్లోనూ ఈ సమస్య ఉంటుంది. ఎముకల మీద ఏ బలము ప్రయోగించబడదు. దాంతో క్రమంగా వాటి బలం తగ్గిపోతుంది. గర్భనిరోధక మాత్రల్లో ఉండే ఈస్ట్రోజన్ ఆ సమస్య తగ్గిస్తుందనేది నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. మహిళలకు కావాల్సిందల్లా కుటుంబ సభ్యుల సహకారం మాత్రమే. వారికి పూర్తి సహకారం అందిస్తే పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.